థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు స్తోత్రములు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీకు స్తోత్రములు. నీ వాక్యాన్ని ప్రభావం మేము ధ్యానించిన ఉంటుండగా మాతో మాట్లాడండి. మా హృదయాలతో ప్రభావం మీరు మాట్లాడండి. నీ ఆలోచనలు ప్రభువనైనా మాకు వ్యక్తపరచండి. ఈ చివరి దినాలలో ప్రభువనైనా మా జీవితాలు ఎలా ఉండాలనో, మా కుటుంబాలు ఎలా ఉండాలనో మాతో మాట్లాడండి. నీ స్వరము మేము విని ఏ రీతిగా మా జీవితాలు కట్టుకోవాలో మాకు సహాయం చేయండి. ఈ పోరాటాల మధ్యలో, ఈ శోధనల మధ్యలో ఏ రీతిగా ప్రభువా కుటుంబాలలో, మా జీవితాలలో నడవాలో గ్రహింపు లేక ఎన్నో పొరపాట్లు మేము చేస్తూ ఉంటున్నాం ప్రభువా. మా కుటుంబాలలో నీకు రావాల్సిన మహిమ రావడం లేదు నా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ప్రార్థన చేయుచుండగా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తెరవండి, దర్శించండి, మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాలు నీకు మహిమకరంగా ఉన్నప్పుడు మమ్మల్ని నీ మహిమ కోసం నువ్వు వాడుకోగలవు ప్రభువా. ఈ చివరి దినాలలో మమ్మల్ని స్వస్థపరచండి, మా కుటుంబాలను స్వస్థపరచండి దేవా. ప్రతి ఒక్కరు ప్రభువానైనా నీతో నడుచువారుగా, నిన్ను అర్థం చేసుకొని నడుచువారుగా, నీ ఉద్దేశాల ప్రకారము నడుచువారుగా, నీకు లోబడి నడుచువారుగా, నీ మహిమ కోసము ప్రతి ఒక్కరూ సమర్పించుకొని బ్రతుకున్నట్లుగా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గత వారాలలో మనం ధ్యానించిన అంశము సౌలు యొక్క జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసినాం. మనం ధ్యానించిన అంశము ఒక వ్యక్తి దేవుని చేత పిలుపును కలిగి కూడా ఆ పిలుపును పోగొట్టుకోగలడా, ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని పోగొట్టుకోగలడా అనే విషయాన్ని కెన్ యూ ఆల్ జస్ట్ ప్లీజ్ మ్యూట్. Someone needs to mute. Okay. సో దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపును మన కారణాల చేత మనం పోగొట్టుకోగలం అనే విషయాన్ని మనం చూసినాము. తప్పకుండా సాధ్యమది, పోగొట్టుకోగలమని మనం చూసి ఉంచున్నాం. ఎందుకంటే దేవుడు దుఃఖపడ్డాడు. ఈయనని నేను రాజుగా నియమించినందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు. ఆయన తప్పు చేసినందుకు కాదు. దేవుడు నియమించి తప్పు చేసినందుకు దేవుడు బాధపడలేదు. ఏదైతే మంచిది, శ్రేష్టమైంది తన జీవితంలో ఇచ్చినాడో ఆయన పాడు చేసుకున్నాడు కాబట్టి బాధపడ్డాడు. గాడ్ రిగ్రెటెడ్ దట్ హీ మేడ్ హిమ్ కింగ్ బికాస్ హీ స్పాయిల్డ్ ఇట్. ఆయన ఉద్దేశాన్ని పాడు చేసుకున్నాడు, ఆయన యొక్క ప్రణాళికను పాడు చేసుకున్నాడు, ఏర్పాటును పాడు చేసుకున్నాడు. రెండోది మనం చూసినాము యోనతాన్ లైఫ్లో ఆయన ఏ రీతిగా దేవుని కోసము అవసరమైనప్పుడు ఒంటరిగా వెళ్ళిపోగలిగినాడు, రిస్క్ తీసుకొని వెళ్ళిపోగలిగినాడు. అందరూ భయాలతో బ్రతుకున్నప్పుడు తను దేవుని యందలి విశ్వాసంతో దేవుడు తప్పకుండా విజయం ఇయ్యగలడు అనే ఆలోచనతో తను ముందుకు సాగగలిగినాడు. సో ఈ రెండు మెసేజెస్ ఆల్రెడీ మీరు విని ఉన్నారు. ఒకవేళ మీరు విననట్లయితే తిరిగి అవన్నీ అప్లోడ్ చేయబడ్డాయి. యూ కెన్ జస్ట్ ఫాలో దోస్ మెసేజెస్. ఆమేన్. ఈరోజు అదే మొదటి సమూయేలు గ్రంథం నుంచి మనం ధ్యానించబోతున్నాం. 1 సామ్యూయల్, దయచేసి మొదటి సమూయేలు 2వ అధ్యాయానికి మనం వద్దాం. ఈ 2వ అధ్యాయంలో
ఒక సేవకుడు, ఒక దాసుడు ఏలీ ఇంటికి వచ్చి ఏలీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రాఫెట్ కొన్ని ప్రవచన వాక్కులను మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచన వాక్కులను మాట్లాడుతూ ఈ యొక్క మాటను ఏలీకి తెలియచేస్తున్నాడు. 29వ వచనంలో ఉంది, వై డు యు స్కోన్ మై sacrifice and offering that I prescribed for my dwelling? Why do you honor your sons more than me by fattening yourselves on the choicest part of every offering made by my people? ఈ ఇంగ్లీష్ బైబిల్లో రెండు సార్లు why did you do this? Why were you living like this? ఈ వై అనే పదాన్ని మనం చూస్తాము. ఇట్ స్పీక్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్టన్ థింగ్స్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా రెస్పాన్సిబుల్గా ఆ బాధ్యతని తీసుకోకపోవడంతో, ఎందుకు ఇలా చేశావు, నువ్వు ఎందుకు ఇలా నడిచావు, ఎందుకు నా అర్పణలను ఒక హాస్యాద పదంగా ఎందుకు చేసినావు, ఎందుకు చాలా డిస్రెస్పెక్ట్ చూపించినావు, ఎందుకు నువ్వు చేసినావు? నువ్వు మీ పిల్లలు ఏ బలినైతే దేవుడు ఉద్దేశ ప్రకారము అది వాళ్ళు వధించబడిన తర్వాత బలి అది బాయిల్ చేసే దాంట్లోంచి తీసుకోవాలి. యాక్చువల్గా అది చేయకుండానే వాళ్ళు దేవుని యొక్క నియమాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. అది దేవునికి ఇష్టం కాలేదు. నా బలిని ఎందుకు వీళ్ళు తృణీకరిస్తున్నారు, ఎందుకు నన్ను కించపరుస్తున్నారు, ఎందుకు నన్ను అవమానపరుస్తున్నారు, ఎందుకు చేసినావు ఏలీ అని ఈ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. తన జీవితంలో ఏదైతే జరుగుతుందో, తన కుటుంబంలో ఏదైతే జరుగుతుందో ఆ విషయాన్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చినాడు. దేవుడు కొన్ని విషయాలు మాట్లాడినాడు. నువ్వు ఈ రీతిగా ఉన్నావు, నీ బాధ్యతను సరిగా నెరవేర్చట్లేదు, నీ ఇంట్లో నేను ఒక ప్రధాన యాజకుడిగా నేను నియమించుకున్నాను, ఒక ప్రతినిధిగా నియమించుకున్నాను, కానీ నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు? ఈ యొక్క ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ అడగవలసిన అవసరత మనకుంది. ఒకవేళ దేవుడు బాధ్యత కలిగిన స్థానంలో మనల్ని ఉంచినట్లయితే, మన ద్వారా ఒక ఆశను కలిగి ఒక స్థానంలో ఒకవేళ దేవుడు ఉంచినట్లయితే, తప్పకుండా మన జీవితంలో ఒక సమయంలో దేవుడు వచ్చి మనల్ని అడుగుతాడు, ఇది ఎందుకు చేసినావు, ఇట్లా ఈ రకంగా ఎందుకు నడిచినావు, ఇది చేయకూడదు కదా, ఈ రకంగా నడవకూడదు కదా, ఈ రకంగా బ్రతకకూడదు కదా. మనకు తెలిసిన విషయము ఎన్నోసార్లు నేను పంచుకున్నాను. ఏలీ గృహంలో జరిగిన విషయం ఏంటంటే, ఈయన ముసలివాడు అయిపోయినాడు. ఏలీ ముసలివాడు అయిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆయన ఎక్కువ కదలలేకపోయినాడు అటు ఇటు. ఆ పిల్లలు, తనకి ఉన్న 2 కుమారులు హోప్ని, ఫినియాస్, వాళ్ళు ఏం చేసినారంటే అడ్వాంటేజ్గా తీసుకొని చెడ్డ పనులు చేయడం స్టార్ట్ చేసినారు వాళ్ళు. ఈ విషయాలు ఏలీకి తెలిసినాయి. తెలిసినప్పుడు ఆయన చాలా గట్టిగా మందలించలేదు. ఆయన వాళ్ళని సరి చేయలేదు. ఏ పాపం అయితే వాళ్ళు దేవునికి విరుద్ధంగా చేస్తున్నారో, ప్రజలకు విరుద్ధంగా చేస్తున్నారో గట్టిగా మందలించలేదు. పై వచనాలు మీరు చూసుకున్నట్లయితే, మీరు చూడండి, 22వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఏలీ అంటున్నాడు, నేను ముసలివాడిని, మీరు ఏం చేస్తున్నారో ఇశ్రాయేల్ వాళ్ళందరూ చూస్తున్నారు. ఆ చెడ్డ విషయాలు, ఆ స్త్రీలతో చేసే విషయాలు,
ఆ యొక్క ప్రత్యక్షపు గుడారపు ఆ యొక్క మీటింగ్ ద్వారం దగ్గర మీరు చేసే పనులు అందరూ మాట్లాడుకుంటున్నారు. మీ చెడ్డ క్రియల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. మీ 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 గురించి మాట్లాడుతూ ఉన్నారు. నా పిల్లలారా, ఇది మంచిది కాదు. మనిషికి విరుద్ధంగా ఎవరైనా పాపం చేసినట్లయితే దేవుడు మధ్యవర్తిగా నిలబడి ఆయన విజ్ఞాపన చేయొచ్చు, కానీ దేవునికి విరుద్ధంగా ఎవరైనా పాపం చేసినట్లయితే వాళ్ళని కాపాడేది ఎవరు అని మాట్లాడినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు, కానీ ఆయనకున్న పొజిషన్లో ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు తను తీసుకోలేదు. అందుకోసమే ఇక్కడ కింద ఒక ప్రవక్త వచ్చి, నేను ఇటువంటి బాధ్యత స్థానంలో ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంచినప్పటికీ నీవెందుకు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని సరిగా నెరవేర్చలేదు? ఎందుకు నీ బిడ్డలు ఇట్లా చేస్తుంటే నువ్వు మౌనంగా ఉండిపోయినావు? నాకు సంబంధించిన విషయాలు ఇంత అవమానకరంగా ఉంటే నువ్వెందుకు డిసిప్లినరీ యాక్షన్స్ ఎందుకు తీసుకోలేదు? సహోదరులారా, 3వ అధ్యాయానికి ఒకసారి మనం వద్దాము. చూడండి, ఈ 3వ అధ్యాయంలో ఈ విషయాలు సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మాట్లాడిన బయలుపరిచిన విషయాలు వేరే ప్రవక్త ద్వారా, పేరు అక్కడ రాయబడలేదు, ఆ ప్రవక్తను పంపించి మాట్లాడినాడు. ఇప్పుడు బాలుడైన సమూయేలు ద్వారా మాట్లాడుతాడు. ఆ స్టోరీ మనకు తెలుసు. ఏ రీతిగా దేవుడు స్వరం పెట్టి శామ్యూయల్ని పిలిచినాడో, మాట్లాడినాడో, బయలుపరిచినాడో. ఒకసారి 11వ వచనం నుంచి మనం చూసుకుందాం. And the Lord said to Samuel, see, I am about to do something in Israel that will make ears of everyone who hear it tingle. At that time I will carry out against Eli everything I spoke against this family from beginning to end. ఏ విషయాలైతే నేను ఏలీ విషయంలో నేను మాట్లాడినానో, ఒక సమయం రాబోతుంది, వాటిని మొదటి నుంచి అంతం వరకు నేను జరిగించబోతున్నాను. 13వ వచనం చూడండి. ఫర్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వుడ్ జడ్జ్ హిస్ ఫ్యామిలీ. నేను ముందుగానే ఆయనకు చెప్పాను, తన కుటుంబాన్ని నేను జడ్జి చేయబోతున్నాను. వింటున్నారా మీరు? ఆయనకు ముందుగా చెప్పాను, నేను తన కుటుంబాన్ని నేను జడ్జ్ చేయబోతున్నాను. ఎందుకు అంటే, బికాస్ ఆఫ్ ద సిన్ హీ న్యూ అబౌట్. ఏ పాపం అయితే జరుగుతుందో, ఏ విషయాలైతే ఆయన తెలుసుకున్నాడో, తెలుసుకున్నప్పటికీ ఏం చేయలేదో, దాని విషయంలో నేను జడ్జ్ చేయబోతున్నాను. Because of the sin he knew about, his sons made themselves contemptible and he failed to restrain them. వాళ్ళు ఏ చెడ్డ పనులైతే తన బిడ్డలు చేస్తా ఉన్నారో దాన్ని చేయకుండా తను ఆపలేకపోయినాడు. సహోదరులారా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ హౌస్? తన గృహంలో ఏం జరుగుతూ ఉంది? తన గృహంలో తన బిడ్డలు దేవుని మార్గంలో నడవడం లేదు, దేవుని అనుసరించట్లేదు, వాళ్ళ కోరికలను అనుసరిస్తున్నారు, చెడుతనాన్ని అనుసరిస్తున్నారు, పాపమును అనుసరిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రతినిధుల యొక్క ఇంట్లోనే ఉన్నారు, ఒక సేవకుడి ఇంట్లో ఉన్నారు, ఒక ప్రధాన యాజకుడైన ఇశ్రాయేలీలు ఆ టెంపుల్ దగ్గరికి రావాలంటే ఈ యాజకులే ఆ యొక్క ప్రీస్ట్లీ జాబ్ అంతా వాళ్ళు చేసే వాళ్ళంతా వీలే. దాంట్లో ప్రముఖుడు ఎవరు? ఏలీ. అటువంటి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని ఖండించి సరిదిద్ది బాగు చేయవలసిన బాధ్యత కలిగిన వాడు సరి చేయలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమయంలో అయితే ఆయన బాగు చేయాలనో బాగు చేయలేదో
ఆ సమయంలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఎందుకు, వై యు డిడ్ంట్ స్టాప్ దట్, వై యు అలౌడ్ దోస్ థింగ్స్ టు హ్యాపన్? ఆ విషయాలు జరుగుతుంటే ఎందుకు చూస్తూనే ఉండిపోయినావు? వై యు ఆల్సో గాట్ ఇన్వాల్వ్డ్ విత్ ఇట్? ఏ అర్పణలైతే నీ బిడ్డలు తప్పు చేసి తీసుకొస్తున్నారో, ఆ యొక్క మాంసమును బాయిల్ చేసి తీసుకురావాలో, ఆ బాయిల్ చేసే దాంట్లోంచి ఆ యొక్క పాట్లోంచి తీసుకోవాలనో, వాళ్ళు బాయిల్ చేయకుండానే రోస్ట్ చేసుకోవడానికి రా మీట్ని పట్టుకొని వచ్చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? నీ బిడ్డలు వేస్తా ఉంటే వాళ్ళు చేసిన తప్పులను ఆమోదిస్తున్నావు, వాళ్ళతో కలిసి నువ్వు కూడా తింటున్నావు. యు ఆర్ ఆల్సో ఫ్యాటనింగ్ యువర్ సెల్ఫ్. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఏలి బాగా దొడ్డుగా ఉండేటోడని లేఖనాలు చెప్తా ఉంది. అంటే ఆయన కూర్చోవడము, తినడము, కూర్చోవడము అంటే బాగా లాభ అయిపోయి ఉంటాడు ఆయన. ఆయన చనిపోయినప్పుడు కూడా మీరు చూడండి, ఆయన ఎంత బరువు కలిగిన వాడు అంటే, ఒక్కసారి కింద పడినప్పుడు ఆయన ఇమీడియట్గా మెడ ఇరిగి చనిపోయినాడు. అంత బరువు అంటే ఒకసారి ఆలోచన చేయండి. లా ఉండడం తప్పు కాదు, లా ఉన్నవారు ఏదో తప్పు చేసినట్టు కూడా కాదు. కొందరి శరీరాలు లావుగా ఉంటాయి, కొన్ని శరీరాలు సన్నగా ఉంటాయి. కానీ నేను చెప్పే మాట ఏంటిదంటే, ఈయన ఆ బిడ్డలు చేస్తున్న తప్పులో పాలుభాగం తీసుకున్నాడు. ఇది దేవునికి విరుద్ధమైంది, దాన్ని ఖండించి ఆపేద్దామని అనే స్టెప్స్ తీసుకోలేదు. అందుకొరకే జరిగిన విషయం ఏంటంటే, దేవుడు వచ్చి అడుగుతున్నాడు, వై యు కుడ్ నాట్ డూ దిస్? ఈ దినాలలో చాలా మంది తల్లిదండ్రులు ఆ స్థాయిలో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. యు నో దట్ ఇట్ ఈస్ రాంగ్, you know that it is not right, but why have you ended up being like that? మీకు తెలుసు అది కరెక్ట్ కాదు, అది సరి అయిందని కాదు, అది దేవునికి విరుద్ధం అని తెలుసు, దేవునికి అయిష్టమైందని తెలుసు. కానీ మీరు ఎందుకు చేస్తున్నారు? మీకు తెలిసినా ఎందుకు చేస్తున్నారు? నేను మాట్లాడుతున్నా కానీ కావలసుకొని మీరు ఎందుకు మొండి చేసి దాంట్లోనే మీరు బ్రతుకుతున్నారు? సహోదరులారా, ఆ స్థితిలో ఒకవేళ ఎవరైనా వెళ్తే దేవుడు వాళ్ళని జడ్జి చేయడము, డిసిప్లిన్ చేయడం తప్ప? దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ ప్రవక్తతో మాట్లాడినప్పటి నుంచి శామ్యూయల్తో మాట్లాడే వరకు ఎంత కాలము గ్యాప్ ఉందో అక్కడ రాయబడి లేదు, కానీ బహుశా మంచి గ్యాపే ఉండొచ్చు. దేవునికి ఎంత బాధ కలిగిందంటే, నేను చెప్తున్నప్పటికీ, నేను మాట్లాడుతున్నప్పటికీ వాటి విషయాలలో స్టెప్స్ తీసుకోకుండా సరిదిద్దలేదు. అండ్ దిస్ ఈస్ ద గిల్ట్ ఆఫ్ మెనీ ఫ్యామిలీస్ who call themselves as Christians these last days. What is happening in their families? ఆ దినాలలో అమ్మో ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడి యొక్క ఫ్యామిలీ ఇది అన్నట్టుగా ఈ దినాలలో కూడా వీళ్ళు దేవుని బిడ్డలు, యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు. సరే, ప్రధాన యాజకుడు ఎట్లా ప్రార్థనలు చేస్తాడో, అక్కడ అర్పణలు ఇస్తాడో, పాటలు పాడతారో, కార్యక్రమాలు చేస్తాడో, మనం కూడా క్రైస్తవులంగా మనము పాటలు పాడతాము, వాక్యాలు ధ్యానం చేస్తాము, ప్రేయర్ మీటింగ్స్లో కూర్చుంటాము. వెరీ గుడ్, అన్ని బాగున్నాయి. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ? ఈస్ గాడ్ టేకింగ్ ద గ్లోరీ త్రూ అవర్ ఫ్యామిలీ? మన కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? దేవునికి ఘనత కలుగుతుందా? దేవుడు ఇష్టపడుతున్నాడా? మన కుటుంబాలను చూసి దేవుడు ఆనందించగలుగుతున్నాడా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ? ఇఫ్ గాడ్ వే టు కమ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ, మన కుటుంబంలోకి వచ్చి మన వాళ్ళ పెద్దవాళ్ళతో కానీ, తండ్రితో కానీ, తల్లితో మాట్లాడినట్లయితే దేవుడు ఏం మాట్లాడతాడు? ఏలితో మాట్లాడినట్టుగా మాట్లాడతాడా? నువ్వు ఎందుకు ఇలా బ్రతికినావు? నువ్వు ఎందుకు ఇలా బాధ్యత లేని వ్యక్తిగా నువ్వు బ్రతికినావు?
నన్ను ఎందుకు కించపరిచినావు, నీ పిల్లలేంటిది, నీ కుటుంబ పరిస్థితి ఏంటిది, ఎందుకు ఇట్లా తయారైనారు మీరు అని ఒకవేళ బహుశా మాట్లాడతాడేమో దేవుడు. ఏ సమయంలో ఏది చేయాలో అది చేయనప్పుడు దేవుడు సమయం ఇస్తాడు, మనకు బయలుపరుస్తాడు, ఆయన ఉద్దేశాలు బయలుపరుస్తాడు, మాట్లాడతాడు. కానీ మాట్లాడుతున్నప్పుడు కూడా మనము పెడచోబెట్టి వినకుండా ఒకవేళ మనం ఉన్నట్లయితే సహోదరులారా, one day God will take extreme measures to discipline our families. And let me tell you, it is a word of warning for all of us. నేను మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది అది చాలా సీరియస్గా తీసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఏలి గృహంలో ఏదైతే జరుగుతుందో, తన కుటుంబం ఏ స్థితిలో ఉందో దేవునికి ఇష్టం కాలేదు. మన గృహం సంగతి ఏంటి? మన ఇంట్లో ఏం జరుగుతూ ఉంది? మన ఇంటి వాళ్ళు ఎలా నడుస్తూ ఉన్నారు? తర్వాత భాగంలో కూడా మనం చూస్తాము, బైబిల్ ఏం చెప్తా ఉందంటే, శామ్యూయల్ కూడా 2 పిల్లలు ఉన్నారు. పెద్ద అయినాడు. తర్వాత శామ్యూయల్ పిల్లలు కూడా వాళ్ళు లంచాలు తీసుకోవడము, ఈ ప్రవక్త అయిన శామ్యూయల్ లంచాలు తీసుకోవడము, మోసాలు చేయడము, అన్యాయంగా తీర్పులు తీర్చడము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి ఏమో దేవుని విషయాలలో కాంప్రమైజ్ అయిపోయినాడు, దైవభక్తి ఉంది, దేవుని విషయాలలో కొద్దిగా ఆలోచన కలిగిన వాడు, మందస పెట్టే ఎత్తుకొని వెళ్ళిపోయినాడు అని చెప్పిన వెంటనే ఆయన చాలా బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎవరు? ఏలి. కొన్ని విషయాలలో మంచి క్వాలిటీస్ మనం అక్కడ చూస్తున్నాం, కానీ కొన్ని విషయాలలో రాజీ పడిపోయినాడు. ఇక్కడికి వచ్చినట్లయితే శామ్యూయల్ యొక్క పిల్లలు 2 ఏ రకంగా వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి, ఏ రకంగా వాళ్ళు తప్పిపోగలరు? శామ్యూయల్ లాంటి నాయన ఉన్నప్పుడు, సరే ఏలి లాంటి నాయన ఉన్నాడని కొంతమంది అనుకోవచ్చు, కానీ శామ్యూయల్ లాంటి ప్రాఫెట్, ఆయన దేశంలో ఒకసారి ఆలోచన చేయండి, దావీదుని అభిషేకించడానికి శామ్యూయల్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయినారు. వచ్చి ఏమడుగుతారు తెలుసా? నువ్వు సమాధానంగానే వచ్చినావా? భయానికి. ఎందుకు చెప్పండి? ఆ ప్రవక్త అంటే అంత భయము, ఆయన ఏం వాక్కు తీసుకొని వస్తాడా అని భయము. ఇమాజిన్ చేయండి, అటువంటి ఇంట్లో పుట్టిన వాళ్ళు, పెరిగిన వారు, ఆయన జీవితాన్ని చూసిన వారు అయినప్పటికీ, you know what they did? They perverted justice. దేవుని యొక్క మార్గాల్ని వాళ్ళు పోగొట్టుకున్నారు, దేవుని యొక్క ఉద్దేశాల్ని పోగొట్టుకొని సొంత మార్గంలో నడిచినారు. అదే సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి అంటారు, అయ్యా నువ్వు బాగానే నడుస్తున్నావు, కానీ నీ పిల్లలు నీతిగా నడవడం లేదు. నువ్వు ముసల్వాడైపోయినావు, నీ పిల్లలు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మా దేశాన్ని నడిపించడానికి మాకు ఒక రాజును దయచేయని 8వ అధ్యాయంలో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 2 విషయాలు మనం గమనించాలి. ఏంటంటే, ఏలీని దేవుడు మందలించినట్లుగా, శామ్యూయల్ని మందలించినట్లుగా మనం చూడము. ఏలి ఇంట్లో తప్పు చేసినారు, శామ్యూయల్ ఇంట్లో కూడా తప్పు చేసినారు. కానీ దేవుడు ఎక్కడ కూడా నింద శామ్యూయల్ వాళ్ళని మందలించలేదని సమూయేలుని గద్దించినట్లుగా మనం ఎక్కడ చూడము. కేవలము ఏలీని మాత్రమే గద్దించినట్లుగా మనం చూస్తాము. బహుశా
శామ్యూయల్ చెప్తున్నాడేమో, నేర్పిస్తున్నాడేమో, ఇశ్రాయేల్ అందరికీ నేర్పిస్తున్నాడు. ఆ రాజుగా నియమించేటప్పుడు శామ్యూయల్ అడుగుతాడు, నేను మీ దగ్గర ఏమైనా తీసుకున్నానా, ఎవరినైనా అన్యాయం చేసినానా, ఎవరైనా వెండి బంగారం నేను తీసుకున్నానా, ఎవరికైనా మోసం నేను చేసినానా, నేను ఎట్లా మీ ఎదుట నేను బ్రతికినానో మీరు చూస్తున్నారు కదా, చెప్పండి. నేనేమైనా తప్పు చేస్తే నేను దాన్ని రిటర్న్ చేస్తాను అని మాట్లాడినప్పుడు అందరూ అంటారు, లేదయ్యా నువ్వు ఎట్లా బ్రతికినావు మేము చూసినాం, నువ్వు ఎప్పుడు కూడా అన్యాయంగా బ్రతకలేదు. శామ్యూయల్ బ్రతికినాడు, అంత జాగ్రత్తగా బ్రతికిన వాడు తన బిడ్డలకు బోధించకుండా ఉంటాడా చెప్పండి? చెప్పకుండా ఉంటాడా చెప్పండి? చెప్పే ఉంటాడు, నేర్పించి ఉంటాడు. కానీ నేర్పించినప్పటికీ ఆ పిల్లలు అటువంటి మార్గంలో నడవలేదు. చాలా అపకీర్తి తీసుకొచ్చినారు, చెడ్డ సాక్ష్యాన్ని తీసుకొని వచ్చినారు. సాధ్యమా? ఒక గృహంలో దైవభక్తితో నడిచేటప్పుడు, దేవుని మార్గాల్లో నడుస్తున్నప్పుడు, సరైన త్రోవ చూపిస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ పిల్లలు చెడు మార్గంలో పోయే ఆస్కారం ఉందా? ఉంది. శామ్యూయల్ గృహంలో అది మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఏవైతే మన గృహంలో జరగబోతుందో, వాట్ హ్యాపెన్స్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. రేపటి దినము మన గృహంలో ఏదైతే జరుగుతుందో దానిపైననే వచ్చే తరము ఎలా కాబోతున్నారో ఆధారపడి ఉంటుందనే సంగతిని మనం అందరం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని పోరాటాలు కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలు మాట వినరు, కొన్నిసార్లు భార్యలు మాటలు వినరు, కొన్నిసార్లు భర్తలు మాట వినరు. కొన్ని పోరాటాలు గృహాల్లో ఉంటాయి. ఇమీడియట్గా చాలా మంది ఎలా జడ్జి చేస్తూ మాట్లాడతారంటే, అరే మీరంతా దేవుని బిడ్డలు కదా, దేవుని సేవ అంటారు కదా, కానీ మీ ఇంట్లో ఈ పోరాటాలు ఎందుకు ఉన్నాయి, మీ ఇంట్లో ఇట్లా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకవేళ తప్పు చేస్తున్నప్పుడు, తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు ఖండించకుండా వాళ్ళతో కలిసి తప్పు చేస్తే అప్పుడు నింద తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అవునే, నిజమే, ఏలి చేసినట్లుగా ఆ పిల్లలు తప్పు చేస్తుంటే ఏలి కూడా వాళ్ళతో కలిసి తప్పు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇంకొక వైపున కూడా పాసిబిలిటీ ఉంది కదా. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తున్నారంటే ఇమీడియట్గా ఏమంటారు? ఈ తల్లిదండ్రులు సరిగా పెంచలేదా, వీళ్ళు బోధించలేదా, సరిగా నేర్పించలేదా వీళ్ళకి? అరే ఈ ఇంట్లో ఉండి కూడా ఇటువంటి పని చేస్తారా అంటే, పిల్లలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలా నేర్చుకుంటారో, ఎలా నడుచుకుంటారో అది వాళ్ళ చేతిలో ఉంది. బోధించే వాళ్ళు బోధిస్తారు, తప్పు అని ఖండించే వాళ్ళు ఖండిస్తారు, సరి చేసేటప్పుడు సరి చేస్తారు. సరి చేసుకోకపోయినా కానీ దాని యొక్క బాధ్యత ఎవరిది? చేసుకొని పిల్లల్ని. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆ పిల్లల ప్లేస్లో వేరే పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ గృహాలలో ఎన్నో అలజడులు నేను చూస్తూ ఉన్నాను. ఈ చివరి దినాలలో సాతాను ఏం చేస్తున్నాడంటే గృహాలపైకి అటాక్ చేస్తూ ఉన్నాడు, కుటుంబాలని అటాక్ చేస్తూ ఉన్నాడు. కుటుంబంలో నెమ్మది లేకుండా చేయడము, కుటుంబాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నం చేయడము, పిల్లల పైన ఆ ప్రభావం తీసుకొని రావడము, భార్యాభర్తలకు నెమ్మది లేకుండా చేయడము, గొడవలు చేయడము, కలహములు పుట్టించడము, అసమాధానము తీసుకొని రావడము. సహోదరులారా, సాతాను గాడు డైరెక్ట్గా కుటుంబాల పైన పడతా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ద ఎనిమీ ఈజ్ వర్కింగ్ ఆన్ అవర్ ఫ్యామిలీస్. ఎందుకంటే మనం కుటుంబాలు అన్ని కలుపుకుంటేనే కదా మనం సంఘము అని పిలుస్తాం. మనము ప్రతి కుటుంబము ఆరోగ్యంగా లేకుండా, ప్రతి కుటుంబంలో కలహాలు పెట్టుకుంటా, ప్రతి కుటుంబంలో పోరాటాలు పెట్టుకుంటా ఒకవేళ సాతాను ముందుకు సాగినట్లయితే సంఘం నిలబడుతుందా? సంఘం ఆరోగ్యంగా ఉంటుందా? విశ్వాసులు అందరూ మంచిగా ప్రయాణం అవుతారా?
దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలుగుతారా? దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చగలుగుతారా? చేయలేరు. దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది నెరవేర్చబడాలంటే, గమనించండి, దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు మన కుటుంబంలో, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు మన గృహంలో. కానీ మన గృహంలో మనం ఎలా నడుచుకుంటున్నామో, ఎలా క్రమశిక్షణలో మనం ఉంటున్నామో, మన కుటుంబస్తులను ఎటువంటి క్రమశిక్షణలో మనం నడిపిస్తున్నామో, దానిపైన దేవుని యొక్క ఉద్దేశము ఆధారపడి ఉంటుందనే సంగతిని మనం గ్రహించాలి. సమూయేలు ప్రవక్తగా నడిచినాడు, కానీ సమూయేలు తర్వాత సమూయేలు యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా ముందుకు సాగినట్లుగా మనం చూడము. ఏలీ సేవ చేసినాడు, ఏలీ కుటుంబం అంతా ఆ సేవలో మెల్లగా క్రమేణంగా ఆపివేయబడ్డారు. వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ based on that, the future generations are dependent upon. రాబోయే తరము మన గృహాలలో ఏదైతే జరుగుతుందో దానిపైన ఆధారపడి ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు. బహుశా శామ్యూయేల్ కూడా అటువంటి మాటలు వినిపించి ఉండొచ్చు. అయ్యా శామ్యూయేల్, నువ్వేంటయ్యా, నీ పిల్లలేంటి అనే మాట రావచ్చు కదా. నువ్వు నడిచే విధానం ఏంటి, నీ బిడ్డలు నడిచే విధానం ఏంటి అని చెప్పొచ్చు కదా. దానికి శామ్యూయేల్ బాధ్యుడు అని దేవుడు ఎక్కడ కూడా మాట్లాడినట్లుగా చూడం. మనం శామ్యూయేల్ని దేవుడు ఖండించినట్టుగా చూడము. నేను అనుకుంటున్నాను, బహుశా ఇంతమందిని సరిచేసే శామ్యూయేల్, ఇంతమందికి బోధించే శామ్యూయేల్, ఇంతమందికి ప్రవచన వాకులు ఇచ్చే శామ్యూయేల్ తన ఇంటి వాళ్ళకి చెప్పి ఉండకపోవచ్చా? చెప్పి ఉండొచ్చు, మందలించి ఉండొచ్చు, సరిచేసి ఉండొచ్చు. కానీ ఈయన ముసలివాడు అయిపోయినాడు కదా, అడ్వాంటేజ్ తీసేసుకున్నారు. శామ్యూయేల్ కూడా ముసలివాడు అయిపోయినాడు, కదలలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈ ముసలోడు ఏం చేస్తాడు అనుకునేసి అడ్వాంటేజ్ తీసుకున్నారే మా పిల్లలు. సహోదరులారా, దయచేసి యవ్వనంలో ఉన్న పిల్లలందరూ ఈ మాటలు వినాలి. టీనేజ్లో ఉన్న పిల్లలు ఇవన్నీ మాటలు మీరు వినాలి. మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు మీ తల్లిదండ్రులు బాధ్యులు కాదు. మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు మీరే బాధ్యులు. కానీ మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు ఆ యొక్క పరిణామము ఆ గృహం పైన ఖచ్చితంగా పడుతుంది అనే సంగతిని మీరందరూ గ్రహించాలి. The effect and the consequence of your choices will fall upon your family, and that is for sure. రేపటి దినము మీ గృహం గురించి మంచిగా మాట్లాడినా చెడ్డగా మాట్లాడినా, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు నడిచే విధానము, మీరు నేర్చుకొని కట్టుకున్న విధానం పైననే మీ కుటుంబం కూడా ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. It is time for us to introspect as what is happening in our family. Amen. 5 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా దేవునికి సంబంధించింది సరిగా కనబడనప్పుడు మనం కరెక్ట్ చేయాలి. కానీ కరెక్ట్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. కొందరు చెప్పేది కరెక్ట్ ఉంటుంది, కానీ చెప్పే విధానం కరెక్ట్ ఉండదు. హల్లెలూయా. కొన్ని విషయాలు నేను చెప్తాను, దయచేసి రాసుకోవాలనుకున్న వారు దయచేసి రాసుకోండి. వినేవాళ్ళు జాగ్రత్తగా మీరు వినండి. వాట్ టు డూ when people are being corrected and they are still unwilling to change.
ఏం చేయాలి? ద ఫస్ట్ థింగ్ ఈజ్ రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ గాడ్. నీవు దేవుడు కాదు అనే సంగతిని గ్రహించాలి. నిజమే, నీవు అట్లా కోరట్లేదు, ఆ రీతిగా నడవాలని నువ్వు ఇష్టపడట్లేదు. అది దేవునికి విరుద్ధంగా కనబడతా ఉంది, వాక్యానుసారంగా కనబడట్లేదు. దయచేసి మీరు ఏం చెప్తే అది వినాలని దయచేసి కోరుకోకండి. అది భార్య కానీ, భర్తలు కానీ, పిల్లలు కానీ నువ్వు చెప్పంగానే వాళ్ళు వినాలా? కాదు, అది వాక్యానుసారంగా ఉండాలి. అది దేవునికి విరుద్ధంగా ఏమైనా కనబడుతుందా? వాక్యానికి విరుద్ధంగా ఏమైనా చేస్తున్నారా? అది దేవుడిని ఆయాసపరిచేటట్టుగా ఏమైనా ఉందా? దేవుని యొక్క మహిమను దొంగిలించేటట్టుగా ఏమైనా ఉందా? ఆ పారామీటర్స్లో మనం చూడాలి. నీకు నచ్చిందా లేదా ఆ పారామీటర్స్లో చూడొద్దు. నాకు నచ్చలేదు కాబట్టి నేను కరెక్షన్ ఇచ్చిన, నేను కోరుకున్నట్లు లేరు కాబట్టి నేను కరెక్షన్ ఇచ్చిన కాదది. ఏదైనా కానీ దేంతో పోల్చాలి అంటే, ఈ మహిమ కలిగిన దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో, ఎలా అయితే నడుమంటున్నాడో దానికి తగ్గట్టుగా వీళ్ళు నడుస్తున్నారా లేదా? ఒకవేళ నడవనట్లయితే మనము అప్పుడు వాళ్ళకు డిసిప్లిన్ చేయడానికి కానీ, వాళ్ళని సరిదిద్దడానికి ఆ మెషర్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆమేన్. మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటిదంటే, మనము దేవుని దృష్టిలో సరిగా కనపడంది సరిచేసేటప్పుడు మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటిదంటే, మనం దేవుడు కాదు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. వీ కెనాట్ చేంజ్ పీపుల్. మనము ప్రజలను మార్చలేము. కొంతమంది ఇది తప్పు అని చెప్పినా కానీ కూడా మార్చుకోలేదు అనేసి చాలా డిసప్పాయింట్ అవుతారు. మనం దేవుడు కాదు. హృదయాలను మార్చేది దేవుడు, విధానాలను మార్చేది దేవుడు, వైఖరిని మార్చేది దేవుడు, బుద్ధిని గుణంను మార్చేది దేవుడు. రిమెంబర్ దట్ ఇట్ ఈస్ గాడ్ హూ చేంజెస్ పీపుల్. కాబట్టి వాట్ షుడ్ ఐ లెర్న్? ఐ షుడ్ లెర్న్ టు ప్రే అండ్ బీ పేషెంట్. నేను ప్రార్థన చేయాలా, ఓపికతో కనిపెట్టాలి. When things are not happening the way we are expecting, మనం అనుకున్నట్టుగా మన రిలేషన్షిప్స్లో కానీ, మన పిల్లల విషయంలో కానీ, ఒకవేళ మనం అనుకున్నట్లుగా లేకపోతే, అంటే మనం అనుకోవడం అంటే మన సొంతం కాదు, దేవునికి అనుగుణంగా లేనప్పుడు, దానికి తగ్గట్టుగా వేరే వారు లేనప్పుడు ఏం చేయాలో విషయాలు నేను చెప్తున్నాను. So we must remember that we are not God. We don't change people. So చాలా మంది చేసే పొరపాటు ఏంటిదంటే, God wants people to pray and be patient. But the opposite of that is happening in our families. What is happening in our families? Rather than prayer and being patient, they're impatient and they're fighting with each other. అంటే నువ్వు మార్చాలా, నువ్వు పోరాడితే నువ్వు మార్చలేవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పోరాటాలు లేని కుటుంబాలు ఒకసారి చేతులు ఎత్తండి అంటే ఎవ్వరు ఎత్తారు? ఇప్పుడు మీ గృహాలలో పోరాటం లేని వారు ఒకసారి చేతులు ఎత్తండి అని అంటే ఎవరి చేతులు పైకి రావు. ఎందుకు తెలుసా? సాతాన్ గారికి తెలుసు, నేను వీళ్ళను గాయం చేయాలంటే వాళ్ళ ఇంటి వారిని తాకితే చాలని వాడు ఇంటి పైన పడతాడు. When he can touch our family, he knows that we are not capable of moving forward. మన గృహాన్ని తాకితే మనం ముందుకు సాగమని, దేవుని ఉద్దేశాలలో మనం ముందుకు సాగమని, దేవుని ప్రణాళికలో మనం ముందుకు సాగమని వాడు ఏం చేస్తాడు? ఇంట్లోనే నెమ్మది లేదు బ్రదర్, నేనేం సేవ చేయాలి, నేను దేవుని ఉద్దేశం నేను నెరవేర్చాలి. అరే నా కుటుంబంలోనే నెమ్మది లేదు, సిస్టర్ అంటది నేను పోయి దేవుని గురించి ఏం ఆలోచన చేస్తాను, రోజు దినం రాత్రి ఇంట్లో జరిగే గొడవలు, ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్, ఇంట్లో జరిగే అంశాలే పెట్టుకొని ఆ సిస్టర్ ఏడ్చుకుంటా కూర్చుంటే ఆమె ఇంకా దేవుని సేవ ఏం చేస్తారు చెప్పండి? ఏ పర్సన్ హూ ఇస్ కాట్ అప్
ఇన్ దర్ ఓన్ అఫైర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ కుటుంబానికి సంబంధించే అంశాల్లోనే ఇరుక్కుపోతే వాళ్ళు ముందుకు ఎలా సాగుతారు చెప్పండి? దేవుని దర్శనంలో ఎలా ముందుకు సాగుతారు? దేవుని ప్రణాళికలో ముందుకు ఎలా సాగుతారు? దేవుని రాజ్యాన్ని ఎలా కడతారు? ఇక్కడే కొట్టుకుంటా ఉన్నారు. మనం పోరాడవలసింది ఒకరితోనొకరం కాదు. మనం పోరాడవలసింది ఆ వాయుమండలంలో ఉన్న దురాత్మ సమూహములతో, ఆ చీకటి శక్తులతో, ఆ లోకనాథులతో మనం పోరాడాలి. మనం పోరాడవలసింది మన కుటుంబస్తులతో కాదు, భార్యతో కాదు, భర్తతో కాదు. దయచేసి వినండి అందరూ. మనం పోరాడవలసింది భార్యతో కాదు, భర్తతో కాదు, మన పిల్లలతో కాదు. మనం పోరాడవలసింది ప్రార్థనలో ఆ సాతాను శక్తులతో, ఆ ప్రభావము తీసుకొచ్చి ఆ జీవితాలను మార్చడానికి ప్రయత్నం చేస్తున్న సాతాన్తో మనం పోరాడాలి. We are supposed to fight against the spirits. We are not supposed to fight with each other. And fighting with each other fulfills the plan of the devil, not the plan of God. ఒకరితోనొకరు పోరాడము అది సాతాన్ ప్లాన్. సాతాన్ ప్లాన్ ని నెరవేర్చేవారుగా మీరు ఉంటారా? సాతానికి చోటిచ్చేవారుగా మనం ఉంటామా? లేదు కదా. We should stop today. We should resolve and say, no, 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 no. I am making a mistake. So what is the first thing that we have to know? Remember that we are not God, and we have to be patient and then pray. మనము ఓపికతో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేవుడు బలమైన వాడు, మన దేవుడు శక్తి కలిగిన వాడు, హృదయాలను మార్చువాడు, మనసులను మార్చువాడు, రాతి గుండెను కూడా మాంసపు గుండెగా మార్చగలిగిన దేవుడు. మన దేవుడు గొప్పవాడు. నేను ఓపిక పడతాను, నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు నా బిడ్డ సరిగా లేదేమో, ఈరోజు నా కుమారుడు సరిగా లేడేమో, ఈరోజు నా భార్య సరిగా లేదేమో, ఇంకెవరైనా అనొచ్చు, ఈరోజు నా భర్త సరిగా లేడేమో అనొచ్చు. కానీ వెన్ యూ ఫైట్ ఫర్ దట్ పర్సన్ ఇన్ ప్రేయర్ అండ్ బీయింగ్ పేషెంట్, వెయిటింగ్ అపాన్ ద లార్డ్, దేవుని పైన వేచి ఉంటూ, నా దేవుడు బలమైన వాడు, నా దేవుడు గొప్పవాడు, ఇది పోగొట్టుకొనివాడు, జారిపోనివాడు, అది పడిపోనివాడు, ఒకరోజు ఆ దేవుడు నిలబెడతాడు, మార్చుకుంటాడు అనే నిరీక్షణతో ఓపికతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఎందుకు నిలబెట్టాడు? ఎందుకు కార్యము చేయడు? ఈ రోజులలో మనం ఎట్లయిపోయినామంటే అడిగిన వెంటనే మ్యాగీ 2 minutes నూడిల్ లాగా తయారైపోవాలా, ఇమీడియట్గా మనకు రెస్పాన్స్ వచ్చేసేయాలా, మార్పులు జరిగిపోవాలా, ఫటాఫట్ అన్నీ అయిపోవాలా. ఫటాఫట్ ధనాదన్, ఫటాఫట్ ధనాదన్ అంటే అటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్లో మనం ఉన్నాము. అన్నీ ఫాస్ట్ అయిపోతున్నాయి కదా, ఇది కూడా ఫాస్ట్ అయిపోవాలా అంటే దేవుడు ఆ రకంగా నడిచేవాడు కాదు. హీ ఈజ్ ద బిల్డర్ ఆఫ్ లైఫ్స్. మన జీవితాలను ఆయన కడుతున్నవాడు. సమయం పడుతుంది. ఇశ్రాయేలీయులకి మాట చెప్పలేదా, నేను కొత్త నిబంధన చేయబోతున్నాను, ఆ కొత్త నిబంధనలో నా ఆత్మను వాళ్ళలో ఉంచి నా మార్గాల్లో వాళ్ళు నడిపిస్తాను, రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను వాళ్ళకి ఇస్తాను, నేను చేస్తాను అని దేవుడు చెప్పలేదా? ఆ మాటలను మర్చిపోయినామా మనము? టు చేంజ్ సమ్వన్స్ లైఫ్, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఈ రక్షణ విషయంలో కూడా మనం సువార్త ప్రకటించినప్పుడు, ఇతరులకు క్రీస్తు గురించి చెప్పినప్పుడు మనం కాదు మార్చేది, వాళ్ళ హృదయాలను మార్చేది దేవుడు, ఆ ఒప్పింపు కలిగించేది దేవుడు, ఆ పాపము అని చూయించేది దేవుడు, ఆకర్షించేది దేవుడు.
యేసుప్రభు చెప్పలేదా, తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా దగ్గరికి రా. దట్ ఈస్ అ వర్క్ ఆఫ్ ద ఫాదర్. యు మస్ట్ బిలీవ్ అండ్ దెన్ ప్రే. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఏదైనా మీ ముందు పోరాటం లాగా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబంలో, మీ ఇంటి వారి విషయంలో, ఇప్పుడు మనము ఎటువంటి ఫ్యామిలీలో మనం ఉన్నామంటే, ఇప్పుడు ఏలీ లాంటి ఫ్యామిలీలో ఒకవేళ మనం ఉన్నట్లయితే, ఏలీ తప్పు చేస్తున్నాడు, బిడ్డలు తప్పు చేస్తున్నారు. ఒకవేళ అట్లా ఉంటే ఏలీ ఫస్ట్ సరి కావాలి. ఏలీ ఇంటి వాళ్ళు బాగా అవ్వాలంటే ఎవరు సరి కావాలా? ఏలీ సరి కావాలా. ఒకవేళ అటువంటి ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి, ఇఫ్ యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, you must first change and lead your house. Amen. Hallelujah. So akkad nunchi manam we move down to the Samuel's house. Samuel house lo entidi, Samuel is walking with God, but his children are not walking with God. అటువంటి సిట్యువేషన్ లో మనం ఉన్నాము. ఒకవేళ అటువంటి విధానంగా ఒకవేళ మీరున్నట్లయితే, మీరు నడుస్తున్నారు, మీ భార్య నడవట్లేదు, లేకపోతే భార్య నడుస్తుంది, మీ భర్త నడవట్లేదు, తల్లిదండ్రులు నడుస్తున్నారు, పిల్లలు నడవట్లేదు, అటువంటి సిట్యువేషన్ ఉంటే వాట్ ఆర్ వి సపోజ్ టు డూ? చెప్తున్నా మారట్లేదు, ఎన్నిసార్లు ఉపదేశించినా వాళ్ళు మారట్లేదు, ఇంకా ఇరిటేషన్ పెరుగుతూ ఉంది, కోపం పెరుగుతూ ఉంది, క్రోధము పెరుగుతూ ఉంది, కలహములు పెరుగుతూ ఉన్నాయి. హౌ టు హ్యాండిల్ వెన్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ దట్ కరెక్టివ్ మెషర్స్? చెప్పినప్పటికీ. So the first thing, remember that God, you are not God. And you must be patient and pray. ఓపికతో మోకరించి ఆ విషయం కోసము మార్చే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి, గోజాడాలి. ఆమేన్. హల్లెలూయా. రెండోది, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు బ్రింగ్ చేంజ్? మన ఇంట్లో మన ఇంటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాట్ ఈస్ ద బెస్ట్ వే వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్? ద బెస్ట్ వే టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్ ఈస్ టు ఇన్స్పైర్ దెమ్ బై అవర్ లైఫ్స్. మన జీవితం ద్వారా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము మార్పు విషయంలో. అందుకోసమే బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం, పేతురు కూడా అంటాడు, మీకు మారని భర్తలు ఉంటే స్త్రీలారా దయచేసి మీ మంచి ప్రవర్తన ద్వారా, మంచి గుణగణాల ద్వారా, సత్ప్రవర్తన ద్వారా మీ యొక్క భర్తలను మీరు ఆకర్షించుకొని ఆ మార్పును మీరు చూడగలరు. When people look at our behavior, Are, how come this lady is so good to me when I'm bad to her? How come this person be so kind to me when I have done so much evil to him? ఈ వ్యక్తి ఎందుకు నాతోని అంత కైండ్గా ఉన్నాడు, ఎంత మంచితనాన్ని చూపిస్తా ఉన్నాడు, నేను ఇంత చెడ్డగా ఉన్నప్పటికీ, ఇంత గాయపరిచినప్పటికీ. బైబిల్ సేస్ we overcome evil by doing good. ములును ములుతో తీయడం కాదు, చెడుతనమును చెడుతనంతో చూపించేది కాదు. చెడ్డ ప్రవర్తనను మనం హ్యాండిల్ చేయాలంటే మంచి ప్రవర్తన చూపెట్టాలి. ఈ చెడ్డ ప్రవర్తన ఇస్ లైక్ ఎ డార్క్నెస్. మంచి ప్రవర్తన ఒక వెలుగు లాంటిది. ఆ వెలుగు ఎంతైతే డార్క్నెస్ మీద పడుతుందో ఆ డార్క్నెస్ వెళ్ళిపోతుంది. God wants his people to show through a good life. ఒక మంచి ప్రవర్తన ద్వారా తన ఇంటి వారిని ఆకర్షించుకునేటట్టుగా, మార్చుకునేటట్టుగా
వాళ్ళు ఉండాలి. ఒక మాదిరికరమైన బ్రతుకులు వాళ్ళు బ్రతికేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. సో when they are not changing, it is always best to focus on change within ourselves. అట్లీస్ట్ వాళ్ళు మారకపోతే నేను ఇంకా మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా నేను చూసుకోవచ్చు కదా. నేను సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉన్నదని నేను ఫోకస్ చేయొచ్చు కదా. హల్లెలూయా. And remember, when people are not changing, it is testing our character and our maturity. వేరే వాళ్ళు, అది పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, మారనప్పుడు ఆ మారని కాలం అంతా అది మన క్యారెక్టర్ని, మన మెచ్యూరిటీని బయట పెడుతుంది. అది కాబట్టి దేవుని బిడ్డలారా, దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ ఆల్. ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ చేంజింగ్, డోంట్ వరీ. నువ్వు ప్రార్థన చేసినావా? చేసినావు. ఓపికతో ఎదురు చూస్తున్నావా? ఓపికతో ఎదురు చూస్తున్నావా? ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు నువ్వేం చేయి? ఆ ఓపిక అట్లనే ఉంచుకో, ఆ నిరీక్షణ అట్లనే ఉంచుకో. నువ్వు ఇప్పుడు ఏం చేయి? నువ్వు ఇంకా ఏం మారాలో దానిపైన దృష్టి పెట్టు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ చేంజ్ ఇన్ సంబడీస్ లైఫ్ అండ్ నాట్ చేంజ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్, వి బికమ్ జడ్జ్మెంటల్, వి బికమ్ వెరీ నెగటివ్, వి బికమ్ వెరీ అక్యూజింగ్. ఎప్పుడు మనము మన బలహీనత చూసుకోకుండా ఎదుటోటి బలహీనతనే చూసుకుంటా ఉంటే వాళ్ళ తప్పులే కనబడతాయి, వాళ్ళని నిందిస్తూ ఉంటాము, ఏలు పెట్టి గెలుకుతూనే ఉంటాము, నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటాము. అంత అవసరమా? వాళ్ళ బలహీనతలు అంత ధ్యానం చేయడం అవసరమా? వాళ్ళ బలహీనతలు ధ్యానం చేయడం అంత అవసరమా? అవసరం లేదు. అనవసరమైన అన్ని చేస్తాము, చేయవలసింది చేయము. మనం వి ఫోకస్ టూ మచ్ ఆన్ వాట్ దే ఆర్ నాట్ డూయింగ్, హౌ దే ఆర్, ద మిస్టేక్స్ దట్ దే ఆర్ కమిటింగ్. వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేస్తున్న పొరపాట్లు బాగా పెద్ద 70 mm స్క్రీన్ లాగా చూస్తూ ఉంటే మన ప్రవర్తన ఎట్లుంటుంది? వాళ్ళ వైపున తప్పు పట్టేటట్టుగానే ఉంటుంది, నిందించేటట్టుగానే ఉంటుంది, నెగిటివ్గానే ఉంటుంది. ఉంటుందా లేదా? సో బెటర్ ఫోకస్ ఆన్ వాట్ ఐ కెన్ చేంజ్. బహుశా ఇంకా నేను మంచిగా మారాలేమో, బహుశా ఇంకా నా ప్రవర్తనలో కొన్ని మార్పులు నేను తీసుకొని రావాలేమో. వై షుడెంట్ ఐ ఫోకస్ ఆన్ మై ఓన్ లైఫ్? బట్ రిమెంబర్, ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో మన క్యారెక్టర్, మన మెచ్యూరిటీ టెస్ట్ చేయబడుతుంది. దాంట్లో మనం ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు. ఆమేన్. ఎంతమంది మనం ఫెయిల్ అయినాము అని ఒకవేళ అడిగినట్లయితే ఆల్మోస్ట్ అన్ని చేతులు పైకి లెగుస్తాయి. పరిస్థితులలో మనము నెగిటివ్ అయ్యి, క్రిటికల్ అయ్యి, వేరే వాళ్ళ పాయింట్స్ని బాగా ఎత్తిపట్టి చూపించి, అటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి అని ఒకవేళ అడిగినట్లయితే మస్తు ఉంటాయి సహోదరులారా, చాలా ఉంటాయి. బట్ యు నో వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ us? ఫోకస్ ఆన్ యువర్ ఓన్ వీక్నెసెస్. నీ బలహీనతలను, నువ్వు ఇంకా మార్పు చెందిన విషయాలలో నువ్వు దృష్టి పెట్టు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు ప్రార్థన చేయి. అండ్ నీ సత్ప్రవర్తన ద్వారా, నీ మంచి ప్రవర్తన ద్వారా వాళ్ళకు ఒక రీజన్ మార్పు చెందడానికి. నీ మంచితనంతో ఒక రీజన్ ఇవ్వు.
వాళ్ళు మిస్బిహేవ్ చేస్తే నువ్వు మంచిగా బిహేవ్ చేయి. నీకు ఇవ్వవలసింది ఇవ్వకపోతే నువ్వు ఇవ్వు, నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. బీ గుడ్, ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. ఆమేన్. మూడోది మనం గమనించినట్లయితే, whenever there is a correction, we always miss the very important fact of correction. ఒకవేళ ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్న భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ, ఆ కమ్యూనికేట్ చేసే విధానము కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు నేను చెప్తాను, if we are correcting people without assuring them love, it is like offering them food without a plate. సరే ఆమెన్ చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? కరెక్షన్ అనేది ప్రేమ అష్యూరెన్స్ ఇవ్వకుండా, చాలా మంది నేను బాగా గమనిస్తూ ఉంటాను, వైల్డ్ ఉంటారు వాళ్ళు. There is no assurance of love when they are giving correction. When the element of love is missing in correction, కరెక్షన్ అంటే పోయి ఇట్లా ఎత్తిపెట్టి ఇట్లా జాడించి వదలడం కాదు. ఇట్లా నువ్వు ఇట్లా అది నేను ఆ గురించి నేను మాట్లాడట్లేదు. అంటే వాళ్ళకి సహాయం చేయడం అన్నమాట. థింగ్స్ దట్ దే ఆర్ మిస్సింగ్ ఇన్ లైఫ్. We should learn to do it in love. Amen. That is what sustains them. వాళ్ళు తప్పిపోకుండా, పడిపోకుండా అసలు కాపాడేది ఆ ప్రేమ. బలహీనత విషయంలో వాళ్ళు రేపటి దినం నిలబడచ్చేమో కానీ వాళ్ళని ఆపిపెట్టేది ఆ ప్రేమ. If there is no element of love, don't ever go and tell to someone that you need to change in this matter. ఈ విషయంలో నువ్వు మారాలి, ఈ విషయంలో మార్పు రావాలి, ఇది దేవునికి అనుగుణంగా లేదు, దేవునికి మహిమ తీసుకురావట్లేదు, ఇది వాక్యానుసారంగా లేదు అని ప్రేమ లేకుండా ఒకవేళ మనం వెళ్ళినట్లయితే, ప్రేమ చూపించకుండా మనం మాట్లాడినట్లయితే, ఒకవేళ గద్దించినా కూడా, మనకంటే చిన్నవారిని మనం గద్దించినా కూడా తర్వాత ఆ ప్రేమతో ఆదరించేటట్టుగా మనం ఉండాలి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మెనీ పీపుల్స్ లైఫ్. వైల్డ్గా వెళ్ళిపోతారు, నేను చెప్తున్నా కానీ వింటలేరు అనేసి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసేస్తారు. అటువంటి కుటుంబాలలో ఆర్డర్ ఉండదు. ఆమేన్. ఎంత గద్దించినా, ఎంత సరి చేసినా, ఎంత సహాయపడ్డా, ఇన్ ది ఎండ్ దేర్ షుడ్ బి సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ దెమ్. ఆ మాటలో కానీ మన క్రియలో కూడా గొప్ప ప్రేమ ఉండాలి. ఆమేన్. నాలుగోది, మనం గమనించినట్లయితే, ద గోల్ ఆఫ్ కరెక్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ టు డిసిప్లిన్, నాట్ టు షో అవర్ ఈగో అండ్ డిస్ప్లెజర్. మన అహంకారము బయట పెట్టడం కాదు. మనము సహాయం చేయడానికి మనం వెళ్ళినప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దేవుని డిస్ప్లెజర్ని పక్కన పెట్టి వాళ్ళ ఆవేశం అంతా తీర్చేస్తారు. దే హర్ట్ పీపుల్ ఎ లాట్ అండ్ we all are guilty of that sin. అవునా? మన ఈగోకి ఎక్కువ చోటు ఉంటుంది, మన అహానికి ఎక్కువ చోటు ఉంటుంది, మన కోపానికి ఎక్కువ చోటు ఉంటుంది. అది సరైన విధానం కాదు. వీఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ బై డూయింగ్ దట్.
అది దేవునికి అయిష్టమైంది. And at the same time, we should also learn how to balance my own ego and emotions. కొన్నిసార్లు అది కంట్రోల్ లేక ఏం చేస్తాం మనము? We end up hurting people when it is not required. ఆ డిసిప్లిన్లో కొంతమంది దే గో వైల్డ్. ఒకవేళ పిల్లల విషయంలో అయితే ఇంకా వైల్డ్కి వెళ్ళిపోతారు. దే డోంట్ నో దట్ వాళ్ళ సెల్ఫ్ ఈజ్ వర్కింగ్, దే ఆర్ నాట్ గాడ్. Amen. So the fourth thing is, keep your ego, your emotions, yourself in control when we are trying to help people. మనది వాళ్ళ పైన రుద్దడానికి వీలు లేదు. ఆమేన్. మనది వాళ్ళ పైన రుద్దడానికి వీలు లేదు. నీ కోపము, నీ క్రోధము, నీ సెల్ఫ్, నీ ఈగో వాళ్ళ పైన రుద్దడానికి వీలు లేదు. We might end up hurting others and hurting God. ఐదోది, the most important thing. చాలా మంది విత్తనాలు చల్లకుండా పంటను ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? విత్తనాలు చల్లకుండా పంట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దే వాంట్ అన్ హార్వెస్ట్ వితౌట్ సోయింగ్ సీడ్. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, బ్రింగ్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ చేంజ్ యాజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మార్పు కావాలన్నప్పుడు ఆ మార్పుకు తగ్గట్టు బీజాలు కూడా మనం వేయాలి. అటువంటి దైవికమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అటువంటి వాక్యము. If that seed is not there, how can we expect that to germinate one day? మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈ మాటలు మీరు ధ్యానం చేయాలి. కూర్చున్నప్పుడు ఈ మాటలు ధ్యానం చేయాలి. నడిచినప్పుడు ఈ మాటలు ధ్యానం చేయాలి. పడుకున్నప్పుడు ఈ మాటలు ధ్యానం చేయాలి. When God's word is the priority in the house, it becomes an investment. అదొక పెట్టుబడి లాగా ఉంటుంది అనమాట. దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత మన గృహంలో మనం ఇచ్చినప్పుడు, ధ్యానముకు ఎక్కువ ప్రాముఖ్యత మనం ఇచ్చినప్పుడు, that becomes an investment, and the return on investment will come in the future. ఏ పెట్టుబడి అయితే మనం పెడుతున్నామో, ఏ బీజం అయితే మనం వేస్తున్నామో, దానికి తగ్గట్టుగా ఒక దినము గొప్ప ప్రతిఫలము, పంటను దేవుడిస్తాడు. కాబట్టి సమయం దొరికినప్పుడు కుటుంబస్తులు కుటుంబ ప్రార్థన కూర్చోండి, ధ్యానం చేయండి, వాక్యం ఆలోచన చేయండి, కలిసి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఇతరులకు అవకాశం ఇవ్వండి. When we are creating this environment, we are investing in their life for change. Amen. ఈ 5 పాయింట్లు మీకు ఎందుకు చెప్పానంటే, మన ముందు ఒక సమస్య కనిపించినప్పుడు, ఏ మార్పు కోసం అయితే మనం ఎదురు చూస్తున్నాము, అయినా కానీ మార్పు రానప్పుడు, తిరగబడుతున్నప్పుడు, లోబడుతున్నప్పుడు, ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమేన్. శామ్యూయల్ గృహం అట్లా ఉండే. అనంత దైవజనుడు అయినప్పటికీ, దేశమంతా ఆయన వైపున చూసినప్పటికీ, ఆయన ప్రవచించిన ఒక్క మాట కూడా తొలగిపోలేదు. ఆయన జీవితంలో ఎవరు కూడా మచ్చ, దాగు, ఒక నింద కూడా వేయలేకపోయినారు. సమాజం మధ్యలో నిలబడి నేనేమన్నా తప్పు చేసినానని అడిగినవాడు ఎవరు కూడా ఏలు పెట్టి చూపించలేకపోయినారు. ఒకటే ఒక ప్రాబ్లం తన గృహంలో చూసినాడు. ఏం తెలుసా? తన పిల్లలు ఆయన నడిచిన మార్గంలో నడవడానికి ఇష్టం చూపట్టలేదు, నడవలేదు. బహుశా తర్వాత మారినారేమో తెలియదు, కానీ దేవుడు మాత్రం నింద వేయలేదు. సమూయేలు
నువ్వెందుకు నీ పిల్లల్ని కరెక్ట్ చేయలేదని దేవుడు నింద వేసి ఏలితో మాట్లాడినట్లుగా మాట్లాడలేదు. రేపటి దినము దేవుడు మన కుటుంబం దగ్గరకు వచ్చి కూడా నువ్వు చేయవలసింది నువ్వు చేయలేదు అని ఆ నింద మన పైన వేయడానికి వీల్లేదు. హల్లెలూయా. లెట్ us build our homes. కొంతమంది ఎంత వైల్డ్గా పోతుంటారంటే ఇల్లు ఎట్లా ఉన్నా పర్వాలేదు, పిల్లలు ఎట్లా ఉన్నా పర్వాలేదు, భార్య ఎట్లున్నా పర్వాలేదు, భర్త ఎట్లున్నా పర్వాలేదు, చాలా ఆవేశంగా పోతుంటారు, ఏదో సాధించడానికి పరిగెత్తుతూ ఉంటారు. కొందరైతే ఇంకా సేవ కూడా చేస్తూ ఉంటారు. కానీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ విల్ నాట్ బ్రింగ్ ప్లెజర్ టు గాడ్. ఆ రకంగా పోతే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర ఆపేస్తాడు దేవుడు. గాడ్ సేస్ ఫస్ట్ బిల్డ్ యువర్ హౌస్. నీ గృహాన్ని కట్టుకో, నీ ఇంటిని కట్టుకో. బిల్డ్ యువర్ హౌస్. అందుకోసమే 1 తిమోతి చాప్టర్ 3లో మనం చూస్తాము, పాస్టర్స్గా, అధ్యక్షులుగా నియమించబడే వారి యొక్క లక్షణం ఏంటి తెలుసా? తన ఇంటిని చూసుకునేవాడు దేవుని ఇంటిని ఎలా చూసుకుంటాడు, తన ఇంటిని మేనేజ్ చేసుకునేవాడు దేవుని ఇంటిని ఎలా కాపాడగలుగుతాడు. సహోదరులారా, నా ఇల్లు ఎట్లున్నా పర్వాలేదు, నా ఇంట్లో ఎట్లున్నా పర్వాలేదు, నేను మాత్రం సేవ చేస్తా అంటే ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ ఆన్ అ రాంగ్ గ్రౌండ్. ఇట్స్ అ రాంగ్ పాత్. And the destiny of that path is very disastrous. The first and the foremost important thing is your family. Order in the family, discipline in the family. మన జీవితాలు సరిగా లేనప్పుడు 10 మందికి మనం వెళ్ళి ఏం చెప్తాం? మనమే నడవనప్పుడు 10 మందికి ఏం చెప్తాం మనం? The first and the foremost thing that we need to change is that we have to bring change in our family. Amen. May God bless you. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. I believe that these words, ఈ మాటలు మీ జీవితాల్లో మిమ్మల్ని ఆలోచింప చేస్తాయని నేను నమ్ముతా ఉంటున్నాను. ఆమేన్. ఒకసారి మనమందరం తలలు వంచి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. Let us look to the Lord this morning. God is asking us, what is happening in your family అని అడుగుతున్నాడు. What is happening in your family? My son, my daughter, my children, what's happening? తలలు వంచి మనమందరం ప్రార్థన చేసుకుందాం. Let's continue to pray. Thank you, Lord God. Thank you, Father. Thank you, Jesus. Worship you, Lord God. నీకు వందనాలు. Thank you, Jesus. Hallelujah. We speak your healing, oh God, into the families, oh God. We want order in every family, oh Father. We want every husband to take their place, oh Father. We want every wife to live an honorable life for Jesus. We want children to understand the parents and walk in line with your will, oh Father. ప్రభువా, కుటుంబాలలో నీ గొప్ప మహిమ ఉండాలి. అక్కడ ప్రభువా నాయనా